లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చెలుపుము. కొంచెకాలము ఆయుష్ పెంచుము. మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. దినాలు లెక్కించుకుంటూ ఈ లోకములో మనం ఏమీ లేని వారు మనం గుర్తించుకుంటూ నెబుకద్నెజరు వలె ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోగలిగితే, బారాకు వలె నాకు పేరొద్దమ్మా, నాకు పేరొద్దు, నీకు పేరు రాదంటే వద్దు, నాకు ఎవరు కావాలి, నీవు నాతో రావాలి. ఇంకో కండిషన్ చెప్తుంది దెబోరా. నిర్మోహమాటంగా ఇలాంటి ప్రవచనాలు పలికే వ్యక్తులు ఈనాడు కొదువైపోయారు, కరువైపోయారు. దొంగ ప్రవచనాలతో సంఘాలలో అనేకమైన బురిడిలు కొట్టిస్తున్నారు. ఆ దొంగ ప్రవచనాల ప్రభావం తెలియనటువంటి అజ్ఞానులు నమ్ముతూ ఉన్నారు. ప్రవచనం అంటే ఇలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. పర్టికులర్ పీరియడ్ చెప్పాలి, పర్టికులర్ పరిశ్రమ చెప్పాలి, పర్టికులర్ పేరు చెప్పాలి, పర్టికులర్ కార్యం చెప్పితే అది నిజమైన ప్రవచనము. దేవునికి స్తోత్రం కలుగుగాక. కానీ ఒక స్త్రీ చేతికి సిసిరాను అప్పగిస్తున్నాడు. ఏం చెప్తుందండి? ఒక స్త్రీ చేతికి, అక్కడ ఎంత అవమానం అండి ఇది. ఏంటి, బారాకు చాలా బలాఢ్యుడు, యోధుడు, యుద్ధ సన్నద్ధుడు, యుద్ధములో ఆరుతేరినవాడు కనుకనే దేవుడు సెలెక్ట్ చేశాడు. దేవునికి ఒక విశ్వాస వీరునిగా కొనసాగుతున్నవాడు. దెబోరాకు ఇంచుమించుగా దెబోరాకు తగినవాడు, విధేయత కలిగిన వాడు. ఇతని చేతి కూడా అప్పగించకుండా మరలా 10,000 మంది యోధాను యోధులు ఉన్నారు. బారాకు కూడా ఆ 10,000 మంది యోధాను యోధులకు కూడా అప్పగించకుండా ఏం చేస్తాడట ఈయన? సిసిరాను 900 రథములు కలిగినటువంటి ఆ యొక్క కానాను రాజ్యానికి అభిను అనేటువంటి ఆ రాజ్యాధిపతి సేనాధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి ఇతనిని ఎవరితో కొట్టించేస్తాడట? ఒక ఆడదాని చేతిలో కొట్టించేస్తాడయ్యా. ఎవరికి అవమానం ఇది చెప్పండి? ఎవరికి? కానాను రాజుకి అవమానమే, అటు సిసిరాకే అవమానమే. ఒరే, ఇంత బతికి ఇంటెలకాలు చచ్చినట్టు ఆడదాని చేతిలో పడిపోయాడురా, ఆడదాని చేతిలో పడిపోయాడురా, ఆడది కొట్టేసిందిరా అని లోకము ఎలా చెప్పుకుంటుందంటే దాన్ని చాలా చిన్నగా చెబుతుంది. కానీ దేవుడు ఇక్కడ గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని, దేవుని యొక్క పరమార్థాన్ని దేవుడు దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతమైన దేవుడు ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని దీని ద్వారా మనందరికీ బోధించబోతున్నాడు. ఒకసారి అర్థమైన అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని నామ ఘనత కొరకు, దేవుని ఔన్నత్యము కొరకు, దేవుని ప్రభావ మహిమ కొరకు, ఆయన స్వరము కొరకు ఏలుగెత్తి గట్టిగా చప్పట్లు కొడదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ అనగానే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ చాలా చులకనగా చూడబడుతున్నటువంటి ఒక అబల. స్త్రీకి కొన్ని హక్కులు లేవు, స్త్రీకి కొన్ని ప్రాధాన్యతలు లేవు, స్త్రీ కొన్ని విషయాలు నిర్వర్తించడానికి సరిపోదు, స్త్రీని కొన్ని విషయాల్లోనికి రమ్మనరు, వారికి సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వరు. నీకేం తెలుసు, ఇంట్లోకి వెళ్ళు. ఒకప్పుడు రాజా రామ్మోహన్ రావు గారు, కందుకూరి వీరేశలం పంతులు గారు, విలియం బెంటింగు ఇలాంటి వ్యవహారకర్తలు, సామాన్యమైనటువంటి ఈ యొక్క సామాజిక కార్యకర్తలు లేకపోతే మీ స్త్రీలందరూ ఏమైపోదురు? నిజంగా వాళ్ళందరికీ మీరు రుణపడి ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో స్త్రీ ఏం చేయకూడదండి? బయటికి రాకూడదు, మగవారికి కనిపించకూడదు. ఒకవేళ భర్త చచ్చిపోతే ఏమైపోవాలి? భర్తతో పాటుగా కట్టెలతో ఏం చేయాలండి? కాలిపోవాలి, సజీవ దహనం అయిపోవాలి. ఒకవేళ భర్త చచ్చిపోయిన స్త్రీ ఈదుల్లో తిరగకూడదు, పక్కోళ్ళతో మాట్లాడకూడదు, ఉదయాన్నే వారి ముఖం ఎవరూ చూపించకూడదు, ఉదయాన్నే ఆమె బయటికి రాకూడదు, ఆమె ఆఫీసుల్లోకి వెళ్ళకూడదు, పరాయి పురుషులతో మాట్లాడకూడదు, తన సొంత పురుషుని తప్ప పరాయి పురుషుని ఆహ్వానించకూడదు, మాట్లాడకూడదు, రాకూడదు, బయటికి తిరగకూడదు. పరదాలలో కప్పి లోపల పెట్టేవారు. ఏ హక్కు లేకుండా వారి తిండి విషయంలో కూడా తక్కువే. అన్నయ్య తింటాడులే, అన్నయ్యకి మాంసం కూడా 2 ముక్కలు ఎక్కువే, నువ్వు చారుతో తిని అని ఆడబిడ్డను ఏం చేశారు? ఆడపిల్లకి ఎక్కువ పెట్టకూడదు అని తిండి విషయంలోనే వివక్షే, బట్టల విషయంలోనే వివక్షే. మగవాడికి 2 జతలు కొంటే ఆడబిడ్డకి ఎన్ని జతలు కొనేవారండి? 1 కొనేవారు. ఇప్పుడు మారిందిలండి కొద్దిగా దేవుని కృపను బట్టి.
దేవుని కృపను బట్టి మారింది. స్త్రీ అబలగా, స్త్రీ కింద అణిచివేయబడిన వ్యక్తిగా వినబడుతుండే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కూడా కొన్ని 50% మారింది, మనం ఇంకా 100% ఇంకా మారలేదు. ఇంకా నువ్వు వంటకి పరిమితం చేసి స్త్రీలను అణిచివేస్తూ, వారి హక్కులను అణిచివేస్తూ, వారి మనోభావాలను దెబ్బతీస్తూ, వారిని సూటిపోటి మాటలంటూ, వారిని నానా రకాల మాటలు తిట్టి బయటికి పోతున్న మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానసిక క్షోభను అనుభవిస్తూ ఏమీ చేయలేక కొంతమంది స్త్రీలైతే తలుపు వేసుకుని ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోతున్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఆమె చేయని పని చేసిందని, అనరాని మాట అన్నందని, వెళ్ళరాని చోటకు వెళ్ళిందని, చూడకూడదని చూసిందని రకరకాల మాటలు మాట్లాడుతూ వారి యొక్క హృదయాలను తూట్లు పొడుస్తున్నటువంటి పురుషులు కూడా చాలామంది ఉన్నారు. నిజమే, కొన్ని సందర్భాల్లో స్త్రీలు చెడ్డగా ప్రవర్తించవచ్చు, కానీ అన్ని సందర్భాల్లో కూడా స్త్రీలు చెడ్డవారు కాదు. ఒకవేళ బైబిల్ ప్రకారంగా స్త్రీ వల్లనే పాపము ప్రవేశించింది అంటే, స్త్రీ వల్లనే శాపం వచ్చింది, స్త్రీ వలనే పాపం ప్రవేశించింది, మగవాడు మంచివాడే, మగవాడికి పాపములో పాలు లేదు, స్త్రీ వలనే సమస్తం జరిగింది. ఈ పాపమంతటికి, ఈ శాపమంతటికి, ఈ యొక్క దోషాలకు, ఈ యొక్క మోసాలకు ఈ యొక్క కేంద్ర బిందు ఎవరంటే ఈ స్త్రీయే, ఈ పాపాత్మురాలైన స్త్రీయే అని అంటే, అట్ ది సేమ్ టైం నా ప్రభు ఏం చేశాడంటే, మీ స్త్రీలందరికీ కూడా మీ ద్వారానే ఎక్కడ ఆ పాముకి విషం ఉందో ఆ పాముకి విరుడుగా ఆ పాము నుండే విషము కనుగొన్నట్లుగా ఆ స్త్రీ నుండే మరలా పాపానికి విరుగుడు కనిపెట్టాడు నా దేవుడు. పరిశుద్ధాత్మ పరురాలైనటువంటి మరియ ద్వారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవ్వ ద్వారా పాపం ప్రవేశించింది, మరియ ద్వారా పాపానికి విరుగుడు వచ్చింది. అర్థమైందా? అర్థం కాలేదా? మరి చప్పట్లు కొట్టరా? పాపం ఎలాగొచ్చింది? ఏంటండి పాపము? పాపం అంటారు. పాపం అంటే ఏంటంటే ఏమీ లేదు. పాపం అంటే సింపుల్గా ఆది కాండంలో చెప్పేశాడు 4 విషయాల్లో పాపము 4 రకాలుగా ఉంటుందటండి. నెంబర్ 1 చదవండి. ఆది కాండము 4వ అధ్యాయము, త్వరగా ఆది కాండము 3వ అధ్యాయం 6వ మాట. మంచి చెడ్డ తెలివి. చెప్పండి, మంచి చెడ్డ. చదువు తల్లి. 3 and 6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, అమ్మ ఆహారాన్ని మంచిది, కన్నులకు అందమైంది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండేట చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీనినే పాపమందురు. దీన్ని ఏమంటారండి? పాపము. చెప్పండి, ఏంటండి ఇది? పాపాత్మురాలుగా మార్చబడింది. ఎవరండి? అవ్వమ్మ. మనందరికీ కూడా మన ఏమనొచ్చు? అమ్మమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవము గల ప్రతివానికి తల్లి, మహాతల్లి. ఆమె చేసిన పని ఏంటంటే 4 పనులు చేసిందట. మంచి చెడ్డ తెలివి. దాని పేరేం పేరండి? ది నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, ద ట్రీ. మంచి చెడ్డ తెలివి ఇచ్చే ఒక ఫలం ఉంది. ప్రభువారు ఏం చెప్పారంటే, దానిని నీవు చూడకూడదు, తినకూడదు, ముట్టుకోకూడదు. టచ్ చేయొద్దన్నాడు. అసలు దాన్ని ఏం చేయకూడదు? దానిని ముట్టకూడదంటే మస్ట్ ముట్టుకోవాలంటే ఏం చేయాలి? చూస్తావు కదా, మరి చూస్తేనే కదా ముట్టుకుంటావు. ఎలా కొడతావా? చూడకూడదు, ముట్టకూడదు, తినకూడదు. చెప్పండి, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు తినకు. చెప్పింది నేను చెప్పింది ఇది. చెడు తినకు, చెడు చేయకు. ఎలాగంటే చెడు చేయకు. మా పిల్లకి ఎలా చెప్తాను నేను, మా పిల్లలు చెప్తాను, మీకు కూడా పిల్లలే కదా. ఎలా అండి? చెడు దేంతో చేస్తావు? దేంతో నేను చెడు ఇలా పట్టుకోండి. చెడు చేయకు వాళ్ళు చెప్తారు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు తినకు, చెడు చేయకు. చెప్పు, చెడు చేయకు అని చెప్తారు. అదే నేర్పిస్తాను పిల్లలకి. ఈవిడేం చేసింది? మంచి చెడ్డ తెలివి 3 ఉన్నాయి.
తెలివి చెడ్డ డామినేషన్ చేస్తున్నాయి మనిషిని. అంతవరకు మంచే ఉంది, తిననప్పుడు మంచే ఉంది. ఏదేను తోటంతా కూడా మంచితో నిండిపోయింది. ఆ మంచితో నిండితనం కారణంగా మంచితనం గల దేవుడు ఆ సాయంకాలం సమయంలో చల్లని వేళలో వచ్చి వారితో సహవాసం చేస్తూ, ఆదాము నా కుమారుడా ఎర్రని వాడా, ఎంత అందగాడరో నువ్వు, నాలో ఉండి వచ్చావురా నువ్వు, నాలాగే ఉన్నావు కళ్ళు, అబ్బా ఆ పండు తిన్నావరా నువ్వు, తినండి డాడీ, ఆ పండు తిన్నావా, తినండి డాడీ, రామ్మా. వారు దిగంబరులై ఉన్నారట. చిన్నపిల్లండి, బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారా, బట్టలు లేకుంటారా అందంగా ఉంటారా చెప్పండి? దొమ్మ మంగారు బాగా తెలుస్తుంది, నిజంగా చెప్పండి. చిన్నపిల్లలు బట్టలతో ఉంటే బాగుంటారా, బట్టలు లేకుండా ఉంటే బాగుంటారా చెప్పండి? బట్టలు లేకుండానే అందంగా ఉంటారు, అది తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలగడం కాక 3 నెలలు 4 నెలల బిడ్డలు బట్టలు లేకుండా ఎర్రగా లోపల ఉండితే దేవునికి స్తోత్రం కలగడం కాక. బట్టలు వేస్తే ఎవరు అందం ఉండదు, బట్టలు లేకుండానే అందంగా ఉంటారు. ఆ బట్టలు లేని స్థితిలో, సిగ్గు ఎరగని స్థితిలో దేవునితో పెన వేసుకుని వారు దేవుని భుజాల మీద ఎక్కుతూ తిరుగుతున్న వేళలో దేవుడు ఎంతగానో తన్నమైపోతున్నటువంటి ఆ శుభతరుణములు, ఎంతగానో ఆనందిస్తున్న వేళలో వారిలోనికి ఏం పంపించాలనుకున్నానంటే మంచి పంపించాలి. కాస్త మంచి, కాస్త చెడు, కాస్త తెలివి పంపించి వాళ్ళు సర్వనాశనం చేయాలని కట్టుకున్నవాడే 4 విషయాలు చూసిందంట. అలా చూసిన తర్వాత ఎలా ఉందంట అది? నెంబర్ 1 ఎలాగుందండి? మంచిగా ఆహారమునకు ఫస్ట్ లుక్లోనే అలా లుక్ వేసింది. లుక్ వేయగానే మనకి ఏముంటుంది మనసులో, దానిని స్వీకరించాలి. దేవునికి స్తోత్రం కలను. అందుకే వెళ్ళకూడదు, అందుకే ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. చూడడానికి వెళ్ళాడట సంసోన్ అంట, చూడడానికి వెళ్ళాడట సంసోను. గాజాకు వెళ్ళాను, గాజాకు వెళ్ళి ఒక వేశ్యను చూచాను, అయిపోయాను, బలం ఊడిపోయాను, ఎల్లబలాగా మళ్ళీ గింజుకోనేను, అయిపోయింది. రే నీ దగ్గర నీ లేను అబ్బాయి, నీ బలం అంతా అక్కడ పోయింది. ఎప్పటి వలె విడచిమ్ముకున్నాడట, బలం ఊడిపోయింది. దేనివల్ల అండి? చూడడం వల్ల. చూడగానే ఆహారానికి ఎలా ఉందండి? రమ్యముగా, అందముగా. చూడగానే పాపము ఎలా కనపడుతుంది చేసండి? ఫస్ట్ పాపము యొక్క లక్షణం ఏంటంటే చూడగానే అందంగా ఉంటుందండి. పాపలా ఉండదు అస్సలు. మనం పాపం అంటే అనుకోండి నల్లగా, పాపం అంటే అది ఒక అసహ్యంగా అనుకుంటారు. పాపం అసహ్యం కాదు, పాపం ఎంత బాగుంటుందో చూడ్డానికి. అబ్బా అది ఏదని అనుకో నువ్వు, దేవునికి ఇష్టములని ఏ పనైనా అది పాపమే. ఆ పాపం ఈ లోకంలో నీకు ఎలా కనపడుతుంది అంటే నీకు అందముగా కనబడుతుంది. అప్పటికప్పుడు అబ్బా దీన్ని అనుభవించకపోతే, దీన్ని తీసుకోకపోతే, దీనిని స్వాధీనపరచుకోకపోతే, దీన్ని లాక్కోకపోతే ఇంక మన బతుకు అనవసరం రా. అబ్బా ఇంత అందంగా ఉందేటి, ఎంత అందంగా ఉందో. చూడడానికి ఎలా ఉందటండి? అందముగాను. రెండవది అమ్మా వివేకమునిచ్చు. అప్పుడే అక్కడ ఆహారమునకు మంచిది. అది ఫస్ట్. ఆహారానికి ఎలా ఉంది? మంచిగా కనపడుతుంది. పాపం చేస్తున్నప్పుడు అది నీకు చెడ్డగా ఉండదు. నాలాటోడు చెప్తున్నప్పుడు పాస్టర్ గారు అలా చెప్తారు, ఈ బుద్ధి ఉందా లేదా నీకు, పట్ల గుచ్చేస్తున్నాడు వాక్యాలతోటి. ఎలాగనే అర్థమార్థం వాక్యాలు పొడి చేస్తున్నాడు ఆయన. పెడతాం రండి సంఘం వాళ్ళకి, మన పాస్టర్ గారు అక్కడ ఉన్నారట, ఫోన్ చేస్తే వచ్చేస్తారు, అరుగుమే పెట్టేస్తారు. అప్పుడు అరుగుమే పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, మంచివారు, మీరు చాలా మంచివారు, ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మీరు తెలియజేస్తాను, అందరూ కూడా వినండి, భయపడకుడి. మీరు దేనికి భయపడకమ్మా బాబు, నువ్వు దేనికి భయపడకు, నువ్వు ఎలాగున్నా భయపడకు, నువ్వు ఎలాగున్నా భయపడకు, నువ్వు ఎలాగున్నా భయపడకు, నువ్వు ఎలాగున్నా భయపడకు. అంటే నేను ఏం చేసినా పర్లేదు, అయితే మా పాటగారు వాక్యం ఎంత బాగుందో, నేను ఏం చేసినా పర్లేదు అన్నమాట. ఇదండి సేవకుడు అంటేని. ఇలాంటి వాడిని మనం ప్రోత్సహించాలని చాలామంది ఏం చేస్తారంటే అలాంటి ప్రసంగాలకు వెళ్ళిపోతారు. ఇక్కడో భయపడు, దేవునికి భయపడు, సమాజానికి భయపడు, దైవ సేవకునికి భయపడు, దేవుని చిత్తానికి భయపడు, దేవుడు అంటే భయపడు. అప్పుడు భయభక్తులు గల వారిని ఆయన స్వీకరిస్తాడని నేను చెప్తే అది ఎలాగుంటుంది? గుచ్చిపడి చేసాడండి, ఇంజక్షన్ చేసేస్తాడండి. మంచిదే. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా
నువ్వు ఒకవేళ పరలోక రాజ్యంకి వెళితే, రాజుపాల్ గారు నిజంగా దేవుడండి, ఆయన వల్ల నేను ఈ స్థానంలో ఉన్నానండి, ఆయన వల్ల నేను పరిస్థితిలో ఉన్నానండి, ఆయన అప్పుడు చెప్పాడండి, మా ఊరు మనస్సు తగినటువంటి వాక్యాన్ని నాకు బోధించాడండి, భయాన్ని నేర్పించారండి, భయభక్తులు నేర్పించారండి, అందుకే నా శరీరాన్ని కట్టుకున్నానండి, నా ఆత్మను కట్టుకున్నానని నువ్వు సెలవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం ఎలాగుంటుందంటే ఫస్ట్ మంచిగా ఉంటుంది, దాని నైజమే మంచి ఉన్నట్టుగా నైస్గా నేను మోసం చేస్తుంది. చూచుటకు ఆహారములకు మంచిదియు, కన్నులకు ఎలాగ ఉందండి, కన్నులకు అబ్బా కన్నులకి ఎలా ఉందండి, అందంగా ఉంటుంది. పాపంలో పడిన వాడు ఎవడైనా సరే వాడు మాంతాడు, చెప్పండి, మాండవు. కన్నులకి ఇది ఎంతో ఇంపుగా ఉంటుంది, దాన్ని చూడాలని, దాని దగ్గర ఉండాలని. మొన్న భార్య భర్త హైదరాబాద్ నగరంలో ఇద్దరు కూడా డ్రగ్స్ అడిక్ట్ అయిపోయారట. ఇద్దరు భార్య భర్తలే. ఆ భార్య లా చదువుతున్నట్టు, లా చదివేట అక్కడ కాలేజీలో ఒక పెళ్లిగాని అమ్మాయి పరిచయం అయింది. ఆ పెళ్లిగాని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి పరిచయం చేసి ఇంటికి తీసుకొచ్చి భర్తకి ఆ అమ్మాయిని పరిచయం చేసి, ఆ అమ్మాయిని డ్రగ్స్కి బాని చేసి, ఆ అమ్మాయితో వీడియోలు తీయించి, మరలా ఆ వీడియోలన్నీ కూడా వారి తల్లిదండ్రులు పంపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టి, మాకు డబ్బులు లేకపోతే మీ పాప యొక్క వీడియోలన్నీ కూడా బయట పెడతామని. ఇది దేని ద్వారా వచ్చింది? ఇది దేని ద్వారా వచ్చిందండి? కనులకు వాళ్ళకి ఎలాగ ఉంది, ఆ పనులన్నీ కూడా ఇంపుగా ఉన్నాయి, కనులకు అందంగా ఉన్నాయి. ఇది చేసినా పర్వాలేదు, ఇలాంటి పనులు చేసినా పర్వాలేదు స్థాయిలోకి వచ్చేసింది లోకము. కనుకనే విస్తారమైన పాపం ఏం చేస్తుంటే విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా పాప విస్తరణే కనబడుతుందని, పరిశుద్ధత కనబడుతుంది. అందుకని ప్రభువు అడుగుతున్నాడు, పరిశుద్ధుల కొరకు పాప పంకిలమైనటువంటి ఈ తరములో నోవాహు వలె నీవు నేను కూడా నిందారహితంగా కనబడితే దేవుడు ఎంత ఆనందిస్తాడో కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాగా నువ్వు కనిపిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో కదా. నతనయేలు వలె కనిపిస్తే దేవుడు ఎంతగా ఆనందిస్తాడు కదా. కన్నులకు అందమైంది పాపం, చూడ్డానికి మంచిగా ఉండేది పాపము. ఇంకా పాపం ఎలాంటిదంటే వివేకం ఇస్తున్నట్టుగా ఉంటుంది. అందులో ఎలా ఉంటుందంటే, అబ్బా ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఇందులో. ఈ పాపం నేను ఎవ్వరికీ తెలియకుండా ఎంత బాగా చేస్తున్నాను, నా బంధువులకి తెలియట్లేదు, నా స్నేహితులకు తెలియట్లేదు, నా భార్యకి తెలియట్లేదు, నా సంఘానికి తెలియట్లేదు, లోకానికి తెలియట్లేదు, భలే చేస్తున్నాను, భలే ఆనందపడుతున్నాను, భలే సంతోషపడుతున్నాను. నా శరీరం ఎంతగానో సుఖిస్తుంది, ఎంతగానో ఆనందిస్తుంది. నేను ఎంత తెలివైన వాడిని, ఎవ్వరికి కూడా తెలియకుండా అందరి కన్నులు కప్పి ఎంత చక్కగా ఈ పాపాన్ని నేను కొనసాగిస్తున్నాను అని వివేకముతో, అట్టి జ్ఞానంతో పాపము చేస్తున్నవారు అందరూ బ్రతుకుతూ ఉంటారట. పాపాన్ని కట్టి గుణం ఉంది, వివేకంలో ఉన్నానని మనం భ్రమింపజేస్తుంది పాపము. 4వ గుణం ఏంటంటే, దాని గుణము రమ్యమైనది. ఎలాంటిదండి అంటే పాపము యొక్క ప్రభావము ఎప్పటికీ కూడా తగ్గదు. నేను పట్టుకుని ఏం చేద్దంటే, నేను పిప్పి పీడించేదాకా అందులో ఏం చేస్తామంటే, ఆ చచ్చిపోయేదాకా ఆఖరికి ఆ తాగుడి బానిస అయిపోయినాడు. చచ్చిపోయేదా కొంత సారా సొక్క అందులో పోసాడు, ప్రాణం పోద్ది. ఆ సొక్క వేసాడు బాబు, ఆ సొక్క వేసాడు, ఆ సొక్క వేస్తారు, ప్రాణం వదిలేస్తారు. బాబు పోతున్నావా? పోతున్నా, ఒక సొక్క రమ్యము. దాని బాటిల్ ఎలా ఉంటాయండి? దాని బాటిల్ ఎలా ఉంటాయి బాబు? దాని రంగు రమ్యము, దాని బాటిల్ ఎంతో అందంగా తయారయ్యాయి. 2 బాటిల్ పొడుగ్గా ఉండి ఎంత పొడుగుంటుందో, 3000, 4000, 5000. దాన్ని ముస్తాబు చేస్తారు. పాపాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తారండి? ముస్తాబు చేస్తారు, రంగులు పోస్తారు, రకరకాల లేనిపోనన్నీ కూడా అబ్బి దానికి అందించి అన్నీ కూడా మేతపోతు గంభీరంలో దాన్ని తయారు చేసి దాన్ని ఏం చేస్తాను ముందుకు వదలగానే అది చూడగానే మన మినిమిట్లు కలిపి అవక్క అయిపోతుంటాం. అమ్మ బాబు ఎంత బాగుందని. ఈ 4 కూడా ఆ పండులో కనబడ్డది. కనుకనే పాపాత్మురాలైపోయింది ఆ యొక్క అవ్వ. పాపాత్మురాలైపోయిన అవ్వ ద్వారా పాపం ప్రవేశించింది. అదే స్త్రీ ద్వారా మరలా దేవుడు పరిశుద్ధాత్మరాలుగా మారుస్తున్నాడు. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు పరిశుద్ధాత్మరాలుగా ఎలా మారుస్తున్నాడంటే, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము, లూకాసు శుభవార్త త్వరగా రండి, లూకాసు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనము, లూకాసు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనములో దేవుడు అద్భుతమైన మాట రాస్తున్నాడు. చదవండి అమ్మా. మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది,
పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు. ఇంకా మరియు ఇంకా కొద్ది ముందు చదవాలి, 35వ వచనం చదువు. 35 అది నేను పురుషుని ఎరుగున దాననే. ఇది ఎలాగూ సిద్ధమవుతుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియా పరిశుద్ధురాలు మాట్లాడుతున్న దూత వచ్చి, అమ్మ మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుని దయ నీ మీదకి వచ్చింది. ఏంటో దయ తెలుసా? నీవు ఒక అద్భుతమైన ఇశ్రాయేలు రాజును నువ్వు కనబోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలందరినీ విమోచించగల విమోచకుడు, గొప్ప రక్షకుడు నీ ద్వారా రాబోతున్నాడు అనగానే ఆమె ఆశ్చర్యంతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది నాకు ఎలాగో సంభవిస్తుంది? ఆల్రెడీ నేను ప్రధానమైపోయిన ఒక వ్యక్తితో ఆల్రెడీ వివాహం నిశ్చయమైంది. ఏంటి పరిస్థితి, ప్రేత పరిస్థితి అంటే అప్పుడు చెప్తున్న దూత, ఇదిగో పరిశుద్ధమైన ఆత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతావు, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటావు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో పరిశుద్ధతలో నిండిపోతావు. నీ చుట్టూ పరిశుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు ఈ లోక పాపము, లోక తలంపులు, లోక ఏచ్ఛలు, లోకపు ఉద్దేశములు ఏవి నేను అంటుకోవు. ఒకవేళ నీ మీద వచ్చబడినా ఎలాగైతే వచ్చాయో మళ్ళీ గోడ కట్టుకున్నట్టుగా అలా వెనక్కిపోతాయి. పరిశుద్ధుని ఏ మాత్రం పాపము అంటదో. పాపం అంటని పరిధిలోనికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. పాపం అంటనేటువంటి ఒక క్షేత్రములోనికి నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. అది ఎలాంటి క్షేత్రం అంటే దివ్యమైన పరిశుద్ధాత్మ క్షేత్రం. అది పాపమే లేని క్షేత్రము. పాప భేషమైనటువంటి పరిశుద్ధాత్మ భేషము నీ గర్భములోనికి రాబోతుంది. నువ్వు పరిశుద్ధురాలుగా మారబోతున్నావు. మరియా, ఒక స్త్రీని దేవుడు పాపాత్మరాళ్ళ నుండి ఎలా మార్చేశాడండి? పరిశుద్ధురాలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీకి దేవుడు ఇస్తున్న ఆధిక్యత. స్త్రీలు బాధపడవచ్చు, అయ్యో మేమే కదా పాపము రావడానికి కారణము, అయ్యో మేమే కదా పాపము భూలోకంలో ఉద్భవించడానికి కారణము, అయ్యో మేమే కదా పాపము పండడానికి, పాపము రావడానికి అవకాశం ఇచ్చిన వారమని ఒకవేళ ఏడుస్తున్నావేమో. ఒక స్త్రీ ఈరోజు దేవుడిని బలపరుస్తున్నాడు. పాపానికి విరుగుడు నీవే. పరిశుద్ధురాలవైతే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నీ గర్భములో జన్మించాడమ్మా. పరిశుద్ధుని యేసుక్రీస్తు నీ గర్భములో పుట్టాడు. నీ ద్వారానే పాపానికి విరుగుడు దేవుడు మహాతండ్రి అనుగ్రహించాడమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 స్త్రీల గురించి చెప్తున్నాను ఇప్పుడు. మొదటి స్త్రీ పాపాత్మురాలు, రెండవ స్త్రీ పరిశుద్ధురాలు, మూడవ స్త్రీ యోగ్యురాలు. మూడో స్త్రీ ఎవరండి? ఎవరు ఈ మూడో స్త్రీ? ఎవరు? ఎక్కడుంది? కనిపెడదాం. యోగ్యురాలు ఎక్కడ ఉన్నది? యోగ్యురాలనే స్త్రీ ఎక్కడ ఉన్నది? యోగ్యురాలనే స్త్రీ కనబడుతుందా? ఏ సందులో వెతుకుదామో, ఏ పట్టణములు వెతుకుదామో, ఏ నగరములు వెతుకుదామో, ఏ గ్రామ ప్రాంతములో, ఏ ప్రదేశములో, కొండ ప్రాంతములోనా, కొండల్లోనా, లోయల్లోనా, అడవులలోనా, లేదా అనేక రకాలైనటువంటి మహానగరాలలో యోగ్యురాలు కనబడుతుందా? ఎక్కడ కనబడుతుందండి? సంబంధం కొరకు ఎదుగుతున్నామండి, 7 చెప్పులు అరిగిపోయండి, ఎక్కడ కూడా మంచి పిల్ల కనపడడం లేదండి. ఒకవేళ పిల్ల ఉంటే తల్లి ఉండలేదు, తల్లి ఉంటే పిల్ల ఉండలేదు. ఈ కరోనాలో తల్లిదండ్రులు పోయారండి, పిల్లలే మిగిలేరండి. ఆ తల్లి లేదండి, తండ్రి లేదండి, పిల్ల నల్లగా ఉందండి, పిల్ల పొట్టిగా ఉందండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదండి, కట్నం ఇచ్చే పొజిషన్ లేదండి, అన్నయ్య లేదండి, తమ్ముళ్ళు లేదండి, ఇల్లు లేదండి, పొలు లేదండి, ఏమీ లేదండి, అందం లేదండి, సందం లేదా, తలంతా ఊడిపోయిందని రంగేసుకుందని కూర్చుందండి. ఏదమ్మా యోగ్యురాలు? యోగ్యురాలు అన్న స్త్రీ ఏది? యోగ్యురాలు ఎక్కడ కనబడుతుంది? యోగ్యురాలను ఎక్కడ కనిపెడదాము? యోగ్యురాలు కొరకు ఎక్కడ వెతుకుదాము? నా దేవుడు కూడా యోగ్యురాల కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. ఆ యోగ్యురాలు ఎవరో తెలుసా? డివైన్ ప్రేయర్ సెంటర్లో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ జనాంగమా, దేవుని సంగమా, మీరు దేవుని కొరకు యోగ్యురాలుగా కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరే ఆయనకు యోగ్యులు. దేవుని సంగమే యోగ్యురాలు. యూహ్యత సైన్య సమభీకర రూపిణకు ఈమె ఎవరు? సూర్యునింత స్వచ్ఛమును కళ్ళగలది, చంద్రబింబంత అందము గలది. ఏమిటి ఈమె నడక? ఈమె యొక్క నాటకము మహనీయమైనటువంటి వింతగా ఉన్నది. రాజకుమారి పుత్రిక, నీ పాద రక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచున్నావు. నీ నాభి కలశము మండలాకార కలశము.
నువ్వు సమ్మిళిత ద్రాక్షారసమును పోలి ఉన్నావే, నీ ఊరువులు శిల్పకారుని చిత్రవులే కనబడుతున్నావేంటి? అబ్బా ఏమి అందమో! 7వ అధ్యాయం చదివితే పరమగ్రతాలలో ఇటువంటి సౌందర్యము గల కన్యక కొరకు, ఇటువంటి సౌందర్యము గల సంఘ వధువు కొరకు నా ప్రభువు ఎదురు చూస్తున్నాడే. ఎప్పుడు సిద్ధపడతావు నీవు? ఏది నీ అందము, ఏది నీ ఆత్మీయ సౌందర్యము, ఏది నీలో కళలు, ఏది నీ స్వచ్ఛత, ఏది నీ పవిత్రత, ఏది నీ పరిశుద్ధత? ఎక్కడ దాచావమ్మా? షోలమితి అక్షోట ఉద్యానవనములో నేను ఎంతగానో ధ్యానిస్తున్నాను. ప్రార్థనలో నన్ను నేను అలంకరించుకుంటున్నాను. ప్రార్థనలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ ఆయన వలె రూపాంతరము చెందుతున్నాను. ప్రార్థనలో నా రూపం మారిపోతూ ఉన్నది. ప్రార్థనలో నా అంతరంగ పరిస్థితి మారిపోతున్నది. ప్రార్థన ద్వారా నా స్థితిగతి మారిపోతున్నది. ప్రార్థన ద్వారా నా యొక్క అపవిత్రంతా కరిగిపోతున్నది. ప్రార్థన ద్వారా నీ పరిశుద్ధతను సంతరించుకుంటున్నాను. ఇదిగో అక్షోట వృక్షోద్యానములు ధ్యానానికి వెళ్ళిపోయాను నా ప్రియుని వెతుకుట కొరకు. ఎంత అందంగా నడుస్తున్నావు! వాక్యములు నడుస్తున్నావు నీవు. పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 నిబంధనల మధ్య నువ్వు ఎంత అందముగా నడుస్తున్నావు. ఆజ్ఞలు మేరడం లేదే, ఆజ్ఞలు మేరడం లేదే. ఏ ఆజ్ఞలను ధిక్కరిస్తామని నేను కనులారా ఆశ తీరా చూస్తూ ఉన్నాను. కానీ ఎంత అందంగా నడుస్తున్నావు నిదానంగా. నీ ప్రియుని చేరడానిక ఈ నడక, ఈ పరిశుద్ధమైన నడక నీ ప్రియుని చేరడానిక, ఆ సియోను కొండ మీదక, ఆ సియోనును చేరడానిక, సియోనులో ఉన్నటువంటి ఆ అగ్రపేటను ఆధ్వానించడానికని దేవుడు తహతహలాడుచున్నాడు. తన వధువు కన్యక కొరకు యోగ్యురాలుగా నేను మార్చాలని పాపాత్మైన స్త్రీని దేవుడు పరిశుద్ధురాలుగా మార్చాడు. పరిశుద్ధురాలైన స్త్రీని యోగ్యురాలుగా, పవిత్రురాలుగా, పరమ కన్యకగా దేవుడు మార్చాలని ఆ సాతానుగాడిని, ఆ సిసియరా అనబడే సాతానుగాడిని నీతోనే ఆయన కొట్టిస్తాడు. అది ఆత్మీయార్థము. నీతోనే కొట్టిస్తాడు. 10,000 మందితో కొట్టించడం కాదు, బారాకుతో కొట్టించడం కాదు, తన వధువ సంగముతోనే సాతాను గారి యొక్క తలను చెదగొడతాడు. అది మన చేతులను దేవుడు పెట్టాడు. అది దేవుడు చెప్పే ఆత్మీయ పాఠము. సిద్ధపడతావా నీవు? నేను స్వచ్ఛత కొరకు, పవిత్రత కొరకు, పరిశుద్ధత కొరకు, దేవునికి అంత సౌందర్యమైన అంతఃకరణాలను పరిశుద్ధమైన అలంకారాలను అలంకరించడం కొరకు పాద రక్షలు సమాధాన సంబంధమైన సిద్ధ మనసుని జోడు తొడుక్కుని, నీతి అనే మైమరు పడుకుని, సత్యమనే దట్టి కట్టుకొని, రక్షణ అనే శిరస్త్రాణం వేసుకుని నువ్వు అందముగా పాత నిబంధన క్రొత్త నిబంధన జనముల మధ్య అందముగా నడుస్తున్నప్పుడు నీ ఊరువులు, నీ యొక్క నాభి, నీ కనులు, నీ ఇరుకుచములు, నేను శరీర సంబంధమైనటువంటి సమస్తమైన అవయములు దేవునికి ఎలా కనబడాలటండి? అందముగా కనబడాలట. అప్పుడు దేవుడు నీతో వచ్చి నీతో ఆయన ఏం చేస్తాడు? సంసారం చేస్తాడు. అప్పుడు సుఖం ఎలా ఉంటుందో తెలుసండి? ఈ లోకంలో 2 నిమిషాల సుఖం, 3 నిమిషాల సుఖం, అరగంట సుఖం, సినిమా చూస్తే పావుగంట ఆనందం ఎలా ఉంటుంది? నిత్య ఆనందంగా మారిపోతే నిత్య సుఖములు ఆయన సన్నిధిలో కలవు. దేవునికి స్తోత్రం. ఆయనతో సంగమము, ఆయనతో సంకలనము, ఆయనతో సాచర్యము, ఇంకా సుఖమే సుఖము. నాలో నీవు, నీలో నేను కలిసి ఉందామయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా నన్ను పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా తండ్రి నేను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి నేను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా. ఇప్పుడే అనే ప్రభువా, ఇప్పుడే దిగురము నాయన, నా సంఘాన్ని ఆత్మతో నింపు, నీ ఆత్మశక్తితో నింపు, నీ ప్రభావంతో నింపు, నీ మహిమతో నింపు నాయన. ఆత్మ సంబంధమైన పౌరులుగా, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, ఆత్మ పూరులుగా, పరలోక రాజ్య కన్యకలుగా, యోగ్యురాలుగా తనను తాను అలంకరించుకుని, అయ్యా అక్షోట వృక్షోద్యానం
వాక్యములు ధ్యానించుట కొరకు నీ సన్నిధిలో వధువ సంగమగా వధువ కన్యకవలే సిద్ధము కావడానికి సమృద్ధైన నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరూ మోకరిద్దాము దేవుని సన్నిధిలో వధువ కన్యకవలే మనందరం సిద్ధపడదాము. సాతానును చెద్దగొట్టేవారు మనమే. సాతాను